హలో అండి. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. ఈరోజు ఈ వీడియోలో నేను మినప వడియాలు, ములక్కాడ, టొమాటో ఈ మూడిటి కాంబినేషన్‌తో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కర్రీ కోసం నేను 4 ములక్కాడలను ఇలా మీడియం సైజులోకి కట్ చేసుకొని తీసుకున్నాను. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత 3 మీడియం సైజ్ టొమాటోలు కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా మనం మినప వడియాలు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మినప వడియాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం అదే ప్యాన్‌లోకి కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని అందులోకి పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులన్నీ ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ములక్కాయల ముక్కలు కూడా యాడ్ చేసుకొని అందులోకి టేస్ట్‌కి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకొని కూర అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత అందులోకి చిన్న కప్‌తో వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే కూర ఇలా మగ్గి ఉంటుంది. నాకు కొంచెం వాటర్ తక్కువైంది. అందుకే నేను మళ్ళీ ఒక చిన్న కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను. సో, వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకొని మూత తీసుకుంటూ మధ్య మధ్యలో మగ్గించుకుంటూ ఉండాలి. ఇలా కూరగాయ ముక్కలన్నీ ఒక 50% ఉడికిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మూత పైన కొంచెం వాటర్ పోసుకొని మనం కర్రీని మగ్గించుకుంటే కింద ఒకవేళ వాటర్ తక్కువైనా మన కర్రీ మాడిపోకుండా ఉంటుంది. ఇందులోకి మనం రుచికి సరిపడా కారం, కొంచెం ధనియా జీర పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 5, 10 నిమిషాలు మగ్గించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మినప వడియాలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని 5 నిమిషాలు మగ్గించుకొని దింపేస్తే కర్రీ